నమస్తే కూర్చో. సార్. పర్లేదు సార్. పర్వాలేదు కూర్చో. థ్యాంక్ యూ సార్. నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వెళ్ళండి. ఓకే. ఇదే ఫస్ట్ పిక్చరా? అవును సార్. బాగా తీయాలి. అలాగే సార్. ఏంటి సిచ్యుయేషన్? సిచ్యుయేషన్ ఏంటంటే స్వామి, హీరో హీరోయిన్ పొంగల్ ఉందా? పొంగల్ తీసురా. హీరో హీరోయిన్ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉంటారు సార్. ఆ ఫ్రెండ్షిప్ మన హీరో సైడ్ నుంచి చాలా సీరియస్ లవ్గా మారిపోతుంది సార్. లవ్గా మారినప్పుడు సార్ లవ్గా మారినప్పుడు హలో, ఎవరది? బాను, అయ్యే బాను. కోరస్ బానా, నువ్వు చెప్పు. ముందే చెప్పొచ్చు కదా. లవ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నావు? హీరోయిన్ బ్రతకలేనన్న నిర్ణయానికి వచ్చి తన లవ్ ని హీరోయిన్ దగ్గర ఎక్స్పోజ్ చేస్తాడు సార్. కానీ హీరోయిన్ మాత్రం తన మౌనాన్ని కంటిన్యూ చేస్తూ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతుంది సార్. హీరో తన లవ్ ని హీరోయిన్ దగ్గర మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తుంటాడు సార్. కానీ హీరోయిన్ సైడ్ నుంచి మౌనం తప్ప వేరే ఫీలింగ్ లేకపోవడంతో ఎమోషనల్ అయిన హీరోయిన్ కలుసుకుని లవ్ గురించి చెప్పి బ్రతిమలాడుతూ యాచిస్తూ చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా పాడతాడు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. టమాటో చట్నీ చాలా బాగుంది. ఉడిపి కృష్ణబానేగా? అవును సార్. అందుకే అంత రుచి. డూయట్ సాంగ్ అంతే కదా, ఇక నాకు వదిలే. సార్ ఇది ఒకటి డ్యూయట్ మాత్రమే కాదు సార్. ఇది ఓ ప్రేమికుని ఆరాటం, ఓ ప్రేమికుని వేదన, ఆవేదన, ఆరాధన. సన్సెట్ లో జోరును వర్షం కురుస్తుంటుంది సార్. తన నాభిలోంచి పొంగుకొస్తుంది సార్. ప్రేమించిన ప్రతి ఒక్కరి మనసులోనూ ఈ పాట చిరస్థాయిగా ఉండాలి సార్. సార్ ఏదైనా వెరైటీగా చేయండి సార్. సారీ టు సే దిస్ సార్. అర్థం చేసుకోండి సార్. సమ్ పెక్యులర్ గా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం సార్. సూపర్ సీన్. ఇలాంటి వెరైటీ లవ్ సిచ్యువేషన్ దొరికితే సార్ అదరగొట్టేస్తారు. నువ్వు చూస్తూ ఉండు, ఈ సంవత్సరం సూపర్ హిట్ సాంగ్ ఇదే. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చూడు, నువ్వు భలే లక్కీ ఫెలో అయ్యా. 4 బ్రహ్మాండమైన టూల్స్ రెడీ చేశాను. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, సూపర్ హిట్ అవుతుంది. అది కాదు సార్. ఏది కాదు? వాటికంటే ఇంకా బెటర్ గా ట్రై చేద్దాం సార్. ఇంతకంటే బెటర్ గా ఏం చేయగలం? లేదు సార్, ఇదో లవర్ ఆవేదన సార్. దాని మ్యూజిక్ లాంగ్వేజ్ లో కొత్తగా చెప్దాం సార్. ఏంటి కొత్తగా చెప్పేది? ఊరికే విసిగించుకో. లేదు సార్, తప్పుగా అనుకోండి సార్. ప్లీజ్ సార్, నేను నా మనసులో అనుకున్న ఫీలింగ్ వీటిలో రావడం లేదు సార్. వేరే రకంగా ట్రై చేయండి సార్. నువ్వు నీ మనసులో అనుకున్నది ఇవ్వడం కాదు పాట అంటే. ప్రజలకు ఏది నచ్చుతుందో అది ఇవ్వడానికి మేమున్నాం. నాకు తెలుసు ప్రజలకు ఏం నచ్చుతుందో. 4 ట్యూన్స్ రెడీగా ఉన్నాయి. ఏదో ఒకటి తొందరగా సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ ఎవరా? అక్కడేం చేస్తున్నావురా యూజ్లెస్ ఫెలో? సార్, మీరు చెప్పిన సిచ్యువేషన్ చాలా పొయిటిక్గా ఉంది సార్. ఎంత పొయిటిక్గా ఉండి ఏం లాభం బ్రదర్? దాని మ్యూజిక్తో కన్వే చేయడం కుదరలేదే. తప్పకుండా కుదురుతుంది సార్. మీరు చెప్పినట్టుగా ఒక బిడియపడే యువకుడు తన ప్రేమను బయటికి చెప్పడం చాలా కష్టం సార్. ఇలాంటి పరిస్థితిని బ్రహ్మాండంగా మ్యూజిక్లో చెప్పచ్చు సార్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నన్ను అర్థం చేసుకొని నాజుగా చెప్పడానికి కర్ణాటక సంగీతమే బెస్ట్ సార్. కర్ణాటక సంగీతంతో ప్రారంభించి చెప్పేమన్న తప్పని అలాగే వెస్టర్న్లో చెప్తాం. అంటే కర్ణాటక సంగీతం నుంచి వెస్టర్న్కి మారాలి. అండ్ చెప్పేశాం, ఒప్పుకుంటుందో లేదో అన్న భయం. నువ్వెంత ఎత్తులో ఉన్నావో నాకు తెలుసు. అయినా నా ప్రేమ విషయం నీ చెవికి చేరాలన్న ఆరాటాన్ని గసల్లో చెప్పాలి సార్. అయ్యో, నువ్వు లేకుంటే నేను లేనన్న లవ్ని, ఆ ఆత్రతని అలాగే హిందుస్థానీలో చెప్పాలి సార్. ఈ సంగమం కుదిరింది అంటే మీరు అనుకున్న ఫీలింగ్ సాంగ్లో వస్తుంది సార్. నువ్వు చెప్పేది వింటుంటే నిజంగా నేను అనుకున్న ఫీలింగ్ వచ్చేట్టుగా ఉంది. వస్తుంది సార్. బట్ ఇలా చేస్తే ఆ ఫీలింగ్ వస్తుందా? తప్పకుండా వస్తుంది సార్. నేను ఆల్రెడీ ట్రై చేశాను. అవును, నువ్వెవరు? నా పేరు శ్రీధర్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ అడగడానికి వచ్చాను. ప్రొడ్యూసర్ గారే రమ్మన్నారు. సార్ ఏ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నావు? సార్, నాకు కొత్త ఐడియా వచ్చింది. ఏంటో అది? సార్, కర్ణాటక సంగీతాన్ని ప్రేమని ఎక్స్పోజ్ చేయడానికి తీసుకుని చెప్పేశామన్న ఆరాటాన్ని వెస్టర్న్లో చెప్పేశాం. తను నిరాకరించకూడదన్న ఆవేదన్ని గజల్, సారీ సార్, గజల్లో చెప్పి ఆ గజల్ నుంచి అలాగే హిందుస్థానికి జంప్ చేయాలి సార్. ఎవరు చెప్పారు? లేదు సార్, హీరోయిన్. ఈ మ్యూజిక్ మ్యాటర్ ఎవరు చెప్పారు? అతను సార్. నమస్కారం సార్. ఎవరతను? ప్రొడ్యూసర్ గారు రమ్మన్నారట. ఎందుకు? మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ఇతను. ఓహో, ప్రొడ్యూసర్ గారే రమ్మన్నారా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడానికి? వెరీ గుడ్ సార్. రెడీ సార్. ఏంటి రెడీ? హార్మోని కార్లో పెట్టు. బ్యాకప్. సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. ఏదో ఆవేశంలో చెప్పాను సార్. నా లైఫ్ సార్. సార్, మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోతున్నాడు. ఏమిటయ్యా నువ్వు అనేది? వెళ్ళిపోతున్నారా? అవును సార్, ఛాన్స్ కోసం వచ్చిన అబ్బాయి డైరెక్టర్ గారు కలిసి ఏదో చెప్పినట్లు ఉన్నారు. అందుకే. ఎవరయ్యా అతను? అదే సార్, మీరు అమ్మన్నారు ఆ అమ్మాయితో కూడా వచ్చాడు ఆ అబ్బాయి.
మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చాడా? ఏమిటో ఈ తలనొప్పి? నేను చేసిన ట్యూన్స్ లో ఏది నీకు నచ్చలేదు. అతను చెప్పింది నీకు నచ్చింది కదా, అతన్ని పెట్టుకో. ఆహా. వెళ్ళవయ్యా. నో నో నో. పొరపాటు జరిగిపోయింది. ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. మీరు కోపగించుకుని వెళ్ళిపోతున్నారట? అదే లేదు, డైరెక్టర్ గారికి ఆ అబ్బాయికి బాగా సింక్ అయింది. ఏయ్, ష్. అతనే పెట్టుకోండి, నెక్స్ట్ పిక్చర్ కలుగుతా. సారీ సార్, ఈ పిక్చర్ కూడా మీరే చేయాలి సార్. నేను చాలా బిజీ, అది మీకు తెలుసు. ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. 2-3 సార్లు ఆఫీస్కి వచ్చి అడిగారని, మీరు మంచి ప్రొడ్యూసర్ అని, మీకు చేస్తానని ఒప్పుకున్నాను. పర్వాలేదు, అబ్బాయి మంచి తెలివినవాడు, అతనే పెట్టుకుని చేసుకోండి సార్ మీరు ప్లీజ్. నా కర్మ, పోవయ్యా. సార్ 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 నన్ను క్షమించండి సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. ఏయ్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. లేవరా, దీనికి అంతటికీ కారణం నువ్వే. అయ్యో అలా అనకండి సార్. ఏదో ఆవేశం అలా చేయించని చెప్పాను సార్. తప్పైపోయింది, నన్ను క్షమించండి సార్. సార్ నన్ను కావాలంటే ఏమైనా అనండి, కంపోజింగ్ మాత్రం క్యాన్సిల్ చేయకండి సార్. ప్లీజ్ సార్, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను సార్. నాకు సలహాలు ఇవ్వడానికి వచ్చావా? లేదు సార్. ఏదో కర్ణాటక సంగీతం వెస్టర్న్ మ్యూజిక్ అంటూ వాడికి కిర్రెక్కించావు. వాడొచ్చి నా దగ్గర ఏదేదో వాగుతున్నాడు. రే, కర్ణాటక మ్యూజిక్ వెస్టర్న్ మ్యూజిక్ గురించి నీకేం తెలుసురా? తెలుసు సార్, శాస్త్రబద్ధంగా నేర్చుకున్నాను సార్. ఓహో, శాస్త్రబద్ధంగా నేర్చుకున్నాను అహంకారమా? 500 సినిమాలు, వాటిలో 350 హిట్స్, సూపర్ హిట్స్. నేనేది శాస్త్రబద్ధంగా నేర్చుకోలేదు. అయితే ఇప్పుడు ఏమైంది? ఈజీగా ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, ఓ పాటకు ట్యూన్ చేయడమే కష్టం. లేదు సార్. ఓ, ఇప్పుడు నా దగ్గర సరిగైపోయిందంటావా? ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ సార్. ప్రతి పాటని హిట్ చేయడం అంతకంటే కష్టం. అవును సార్. తెలుసు కదా? తెలుసు అయితే సార్. నువ్వు చెప్పినట్టు పాట పాడు. వద్దు సార్. వద్దంటే నీకు తెలీదు. తెలుసు సార్. తెలుసా? తెలుసు. మరైతే పాడు. వద్దు సార్. పాడరా. వద్దు సార్. రేయ్, ఇదేం బాత్రూమ్ కాదు, పెద్ద సంగీత చక్రవర్తి బయలుదేరాడు. బండిలో కూర్చున్నావా? ఇగో పాండు, నీకు ఈ సంగతి తెలీదా? మన శ్రీధర్ లేడు, అతనికి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. ఇవాళే రికార్డింగ్. అవును, 3 రోజుల్లో 4 పాటలు రికార్డ్ చేయబోతున్నాం. అందులో ఒక్కో పాటకి 150 వైలెన్స్ ఉంటాయి. అబ్బా, దీనికే నోరు తెరిచావేంటి?